స్టేజి మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సారు, స్టేజి ముంగట గ్రామ శాఖల అధ్యక్షులు, నడుమిట్ల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరబేరి సభకు శతం మంది వచ్చిర్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పెట్టినా నడుస్తున్న పథకాలు మంచిగున్నాయని తారీఫ్ చేసిండు ఖర్గే సారు. బీజేపీ ఏలు వల్ల దేశం ఆగమైతుంది, మతాల నడుమ మంట పెడుతురు, రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాలు తీసేస్తారట, మోడీ ఇస్తా అన్న 15 లక్షలు ఇచ్చిండా అని ప్రశ్నించిండు. ట్రంప్ ధమ్కి ఇయ్యంగానే పాకిస్తాన్ తోని యుద్ధం ఆపేసిండు. అప్పట్లో ఇందిరమ్మ అమెరికాన్ సుత లెక్క చేయాలి అనుకొచ్చిండు. अरे हम पाकिस्तान को ऐसा करेंगे, करो भाई, नको कौन बोले? तो मोदी साहब आपका मुंह क्यों बंद है? बोलो, ट्रंप की जरूरत नहीं, हिंदुस्तान में हम मजबूत हैं और हम लड़ने के लिए तैयार हैं. నవేటోళ్ళ ముంగట్నే తలెత్తుకొని తిరిగేటట్టు ఏలుబడి చేస్తున్నాం అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం, 9,000 కోట్ల రైతు భరోసా చేసినామని గీ సవాల్ చేసిండు. ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రప్ప గవర్నమెంట్ జాబులు ఇస్తున్నామని ఇంకో ఛాలెంజ్ చేసిండు సారు. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా, ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు పెట్టిస్తున్న ముచ్చట యాద్ చేసిండు. పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి ఇన్ని పథకాలు పెట్టినా, పనులు చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కార్యకర్తలకు గీ ఆవాజ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి, మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. ఈ సభకు ముందే గాంధీ భవన్ లో పొద్దాక మీటింగుల మీద మీటింగులు జరిగినాయి. పార్టీకి ఇంకింత ప్రచారం పెంచాలి, పబ్లిక్ లో పోవాలి, పథకాలు ప్రచారం చేయాలి, లీడర్లను తొక్క మాట మీద ఉండాలి, ఏ ఎలక్షన్లు వచ్చినా గెలవాలని డిసైడ్ చేసిండ్రు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. అసెంబ్లీలు ఇప్పుడు 119 సీట్లే ఉంటే మళ్ళా తాపకు 151 అయితే అట. చాలా మందికి పదవులు వస్తాయి అన్నాడు. మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 51 మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 60 మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. 5-6 మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు.